యూట్యూబర్ రావణ్ పై దేశద్రోహం కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని గన్నవరం కోర్టులో ప్రవేశపెట్టారు. రావణ్ తరఫున జడ శ్రవణ్ తన వాదనలు వినిపించారు. 4 కేసుల్లో బెయిల్ వస్తే 5వసారి అరెస్ట్ చేశారని, ఉరిశిక్ష పడే సెక్షన్స్ తో యూట్యూబర్ ను వేధిస్తున్నారన్నారు శ్రవణ్. మరోవైపు రావణ్ భార్య అనూష తన భర్తపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ వీడియో రిలీజ్ చేశారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ భార్య అనూష తన భర్తపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ భావోద్వేగ ప్రకటన చేశారు. సమాజంలో మంచి మార్పు రావాలని, రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలనే సిద్ధాంతమే తప్ప రావణ్కు ఎవరినీ కించపరిచే మనస్తత్వం లేదని ఆమె స్పష్టం చేశారు. ఆయనపై వస్తున్న ఆడియో, వీడియో కల్పితమైనవని, తమ తప్పులను సమర్థించుకునేందుకే కొందరు ఈ తప్పుడు ప్రచారానికి దిగారని ఆరోపించారు. రావణ్కు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, ప్రశ్నించే గొంతుకగా నిలవడమే ఆయన నైజమని చెబుతూ కేవలం ప్రశ్నిస్తున్నందుకే ఉగ్రవాది తరహాలో కేసులు పెట్టడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఇలా వేధించే బదులు ఒకేసారి తమ కుటుంబం మొత్తాన్ని చంపేయాలంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఏపీ గవర్నమెంట్కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తనపై వరుసగా నమోదవుతున్న కేసులపై యూట్యూబర్ రావణ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఒకే అంశం లేదా ఒకే ప్రసంగాన్ని బేస్ చేసుకుని పిఠాపురం, సర్పవరం, మచిలీపట్నం, పాయిక్రావుపేట, గన్నవరం వంటి వివిధ పోలీస్ స్టేషన్లలో అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఒక కేసులో కోర్టు నుండి బెయిల్ లభించగానే వెంటనే మరో పాత కేసు పేరుతో పోలీసులు తనను అరెస్టు చేస్తూ అక్రమ నిర్బంధానికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఈ వరుస అరెస్టులను నిలువరించి వీటన్నింటినీ ఒకే కేసుగా పరిగణించి ఒకే చోట విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ ఉదంతంపై టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రావణ్ గొంతుతో పాటు ప్రశ్నించే అన్ని గొంతులను నొక్కేస్తున్నారని, అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ నాటకాలను జనాలు గమనిస్తున్నారని, పదవి ఉందన్న అహంకారంతో ఒక వ్యక్తిని ఇలా వేధించి అరెస్టు చేయడం సిగ్గుచేటని ఆయన ఘాటుగా విమర్శించారు. యూట్యూబర్ రావణ్ అరెస్టును వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఖండించారు. యూట్యూబర్ రావణ్ పై పెట్టిన కేసులకు 4 కోర్టుల్లో బెయిల్స్ వచ్చినా అహంకారంతో చెలరేగిపోతున్నారని విమర్శించారు. పోలీస్ స్టేషన్లపై దాడులు చేయించడంతో పాటు అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాల్ని రావణ్ పై మోపారని నిందించారు. గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో ఇప్పుడు రావణ్ లాంటి వాళ్ళు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారని, వాటినే ప్రశ్నిస్తున్నారని, అలాంటప్పుడు అవే అభియోగాలు పవన్, చంద్రబాబు, లోకేష్ పై కూడా పెట్టాలి కదా అని ప్రశ్నించారు. విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపడం కోసం పోలీస్ స్టేషన్ల మీదకు మనుషుల్ని పంపి దాడి చేయించడం, పోలీసులు మౌనం వహించి ప్రేక్షక పాత్ర పోషించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలని అన్నారు వైఎస్ జగన్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.